రాజకీయాల్లో మచ్చలేని ప్రజానాయకుడు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య అని ప్రముఖ వ్యాపారవేత్తలు వైశ్య ప్రముఖులు మన్యం సంతోష్ ఫణికుమార్ కూర్మదాసు ప్రభాకర్లు పేర్కొన్నారు. స్థానిక వైవీఎంఏ హాల్లో బుధవారం రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీఐఏసీ మాజీ అధ్యక్షుడు శ్రీ కొల్లపు శ్రీరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎంవీఏ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూర్మదాసు ప్రభాకర్ పాల్గొనగా మన్యం సంతోష్ ఫణికుమార్ విగ్రహావిష్కరణ చేశారు. రోషయ్య విగ్రహానికి వైశ్య ప్రముఖులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తర్వాత అంతటి గౌరవం పొందిన వైశ్య నాయకుడు రోషయ్య అన్నారు. వైశ్యుల్ని దాతృత్వ సేవ కార్యక్రమంలో ముందుని నడిపించారన్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ ఒక్క అవినీతి మచ్చ ఆయనకు అంటలేదన్నారు. అనంగు శిష్యుడు శివరామ సుబ్రహ్మణ్యం ద్వారా రోషయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు చీరల పంపిణీ చేశారు. వైఎంవీఏ కార్యదర్శి కొనుగోల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఇన్నమూరి రాంబాబు, చాంబర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చికొల్ల సురేష్ కుమార్, చాంబర్ డైరెక్టర్ పులవర్తి వెంకటేష్, వైశ్య ప్రముఖులు పొలసానపల్లి హనుమంతరావు, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మధుర మురళీకృష్ణ, డాక్టర్ చెక్క మార్కండేయ గుప్తా, శ్రీ ఘాకొల్లి సూర్య మాణిక్యం, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, గమిని రంగయ్య, బంగారు భాస్కర్ గుప్తా, బోండడ ప్రభాత్, నాలంలో కవిశ్వ కళ్యాణ్, చిలకల రమేష్, కొత్త దానేష్, గ్రంథి పద్మ, పాబుల్ శ్రీదేవి, సిహెచ్ శ్రీకన్య పాల్గొన్నారు. వైశ్య జాతి అత్యున్నత స్థాయిలో పదవులు అధిరోహించి వైశ్య జాతికి వన్నె తెచ్చినటువంటి శ్రీ కొణిజేటి రోషయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగు జాతికి అంతటి పేరు గుర్తింపు తీసుకొచ్చినటువంటి కొణిజేటి రోషయ్య గారు మనందరికీ తెలిసిందే. వారు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, గవర్నర్గా ఎన్నో రకాల పదవులన్నీ కూడా అధిరోహించడమే కాదు ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా చేశారు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన వైశ్య జాతికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన అందరూ కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే వైశ్యాస సత్రం ఎక్కడ ఉంది, వైశ్యాస అన్నదానం ఎక్కడ ఉంది, వైశ్యాస ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయనే విధంగా మనం అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉన్నాం. అలాగే రోషయ్య గారిని చూసి మన అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చ లేకుండా ఏ పదవి ఇచ్చినా సరే ముందు వైశ్యాస ఉంటే వారిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా జీవితం అలవర్చుకుంటారు, వారిని చూసి ఒక నిబద్ధత అన్నీ కూడా అలవర్చుకుంటారనే విధంగా మన రోషయ్య గారు పదవులు అలంకరించి మన అందరికీ చూపించారు. వారిని చూసి మనందరూ కూడా అలవర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణ చేయడం కాకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఒక అజాత శత్రువు అంటే ఎవరు అని చెప్పాలంటే అది కొణిజేటి రోషయ్య గారికే చెందుతుంది. అటువంటి ఉన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టాడని చెప్పడానికి మా రాష్ట్రంలో వైశ్యులందరికీ కూడా గర్వకారణం. ఆయన జీవితం, ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆయన యొక్క కార్యదీక్షత వైశ్యులందరికీ రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పోరాడి కొన్ని యుగాలు ఆయన పేరు ఎలా ఉండిపోతుందో ఈయన రాజకీయ జీవితంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన వ్యవహార శైలి అందరికీ కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మా వైశ్యులందరూ ఒక తాటి మీద ఉండేటట్టు అనేక రకాల ఆస్తులు, దాన సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ కట్టడానికి ముఖ్య పాత్ర వహించింది ఆయనే. ఆయన ఎంతో ఓర్పుగా ఏ ఊరు వెళ్ళినా ఒక 25,000 రూపాయలు ఇస్తారు అంటే ఒక 65-70 ఏళ్ళ వయసులో 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కి వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టే మాకు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏర్పడ్డాయంటే దాని వెనకాల ముఖ్య కారణం కొణిజేటి రోషయ్య గారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు.